హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ వీక్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంటారు, కానీ నెక్స్ట్ వీక్ అయితే ఆడవాళ్ళు చాలా చాలా బిజీ అయిపోతారు. ఎందుకంటే పూజ హడావిడి అంతా ఉంటుంది కదా. సో ఆడవాళ్ళందరికీ స్పెషల్గా వెయిట్ చేసే పూజ ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతం అనే చెప్పాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నేను లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ వరలక్ష్మి పూజ ఫస్ట్ వారం అయితే ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. సో అది ఇంకొక 1 వీక్ అంటే ఆగస్ట్ 8 అనుకుంటా. సో ఆగస్ట్ 8 వస్తే మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అంటే నా పర్సనల్ విషయాలు కానీ నేను ఎక్కడ ఉంటున్నాను ఏంటి అని చాలామందికి తెలియదు అనమాట, అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి. సో వాళ్ళకి కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా గుడ్ అండి. చాలా గుడ్ అంటే కాస్త గుడ్ ఉంది, కాస్త బ్యాడ్ కూడా ఉంది. సో గుడ్గా నేర్చుకునే వాళ్ళకైతే అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మనకి ఏ విషయమైనా తెలియలేదు అంటే యూట్యూబ్కి వెళ్తే తక్కువని ఆ విషయం కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారనమాట. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు. తర్వాత వచ్చేసి నాకైతే గుడ్డేనండి యూట్యూబ్. అంటే ఈ యూట్యూబ్ అనేది నా టాలెంట్ని చూపించుకునే మంచి ఆపర్చునిటీ అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో తర్వాత నేనైతే ఉండేది వైజాగ్లో అండి. నేను వైజాగ్లో కంచరపాలెంలో ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఏరియాలో పుట్టి పెరిగాను అనమాట. సో ఈ ఏరియా తప్పితే ఇంకా వేరే ఎక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏం లేదు అని అనుకున్నాను. బట్ ఇప్పుడైతే ఈ ఏరియాని వదలాల్సి వస్తుందండి. కొంచెం కాదు, చాలా ఎక్కువే బాధగా ఉంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా యాక్చువల్గా అనకాపల్లి అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత. సో అనకాపల్లిలో కూడా మ్యారేజ్ అయ్యాక 2 months 3 months ఉన్నానండి. తర్వాత ఇంకా ఉండలేక ఇక్కడికి వచ్చాను. ఇదైతే మమ్మీ వాళ్ళు ఉండే హౌస్ అనమాట. సో అక్కడికి దగ్గరలోనే మేము కూడా రెంట్కి ఉంటున్నాము. ఒక 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు బెల్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా నేను మీతో చాలా రోజుల నుంచి చెప్పాలనుకునే ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. సో అదేంటి అంటే, వీడియోస్లో ప్రతిసారి అన్నమాట అనేది నాకు కొంచెం అలవాటు అయిపోయిందండి. అంటే ప్రతి మనిషికి ఉంటుంది కదా చిన్న ఊత పదం ఏదో ఒకటి. సో అలా నాకు అన్నమాట అనేది కొంచెం ఎక్కువైంది. ఈ మధ్య అనేది తగ్గించుకుందాం అని అనుకుంటున్నాను. కొంచెం అంటే చెప్పేటప్పుడు ఏమనిపించట్లేదు, కానీ వీడియో చూసినప్పుడు ఏంటి అన్నమాట అని ఎన్నిసార్లు చెప్పాను అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా తగ్గించుకుంటానండి. సో ఇప్పటివరకు మీరు కనుక దాంతో కొంచెం ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. సో నెక్స్ట్ టైం నుంచి చాలా చాలా ట్రై చేస్తాను అలా అనకుండా ఉండడం కోసం. ఈ మధ్య అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కుదరట్లేదండి. బికాజ్ ఇంట్లో వర్క్స్ కానివ్వండి, ఇంకా నా హాబీ ప్రకారం చేసే నా వర్క్స్ కానివ్వండి, ఇంకా చాలా బర్డెన్ అయితే ఎక్కువైపోయింది. దట్టు ఏంటంటే నా మొబైల్ అనేది కొంచెం పాడైందనమాట. సో ఏదైనా కెమెరా క్లారిటీ ఉంటేనే కదండి ఎవరైనా, అంటే ఇప్పుడు మూవీస్కి వెళ్ళినా కూడా అది క్లారిటీగా ఉంటేనే కదా మనకు చూడాలని ఉంటుంది. సో అలాగే కొంచెం అంటే పెడితే చూస్తారో లేదో అనే భయంతో అయితే నేను కొంచెం ఎక్కువగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. మొబైల్ అయితే తీసుకోవాలి. సో ఇంకొంచెం ఫైనాన్షియల్గా ఈ మంత్ అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో చూసుకొని మొబైల్ తీసుకొని మీకు మంచిగా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత చెప్పాను కదా, యాక్చువల్గా చెప్పలేదు మీతో, అది కొంచెం నాకు ఇంపార్టెంట్ మ్యాటర్. తర్వాత నేను మీతో షేర్ చేసుకోవడం అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఏంటి అంటే, నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇంట్లో అంటే నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఈ ఇంటితో సగం బాధ్యత అయితే తీరిపోయింది. ఎందుకు అంటే ఈ ఇంటితోనే కాదండి, ఏరియాని కూడా వదిలి వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం కాదు, ఎక్కువగానే బాధగా ఉంది నిజం చెప్పాలంటే. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి అయితే మేము షిఫ్ట్ అయిపోతున్నామండి. హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఓన్ హౌస్ వెళ్ళండి.
సో అది ఎక్కడ ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను, వీడియోస్ తప్పకుండా. ఇంకా తర్వాత నాకు రెగ్యులర్గా బయట కానివ్వండి, ఇంకా యూట్యూబ్ కామెంట్స్లో కానివ్వండి, కొంచెం రెగ్యులర్గా వస్తున్న కామెంట్స్ అనమాట. ఏంటి అంటే మీరు కేక్స్ చేస్తారు, ఇంకా కుకింగ్ చేస్తారు, మగ్గం వర్క్స్ చేస్తారు, ఇంకా ఇంట్లో పిల్లలు, ఇదంతా కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటాయి. ఇంకా బయట కూడా అంటూ ఉంటారు కొంచెం, అంటే నీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి చక్కగా అని చెప్పేసి కొంచెం బయట కూడా అంటూ ఉంటారు. సో ఒకరు అనగానే మనం ఎక్కిపోకూడదు కదా. సో ప్రతి మనిషికి రోజు ఏదో ఒక్క విషయమైనా నేర్చుకోవడానికి ఉంటుందండి. సో నాకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చేసు అని కాన్ఫిడెన్స్ అయితే నాకైతే ఏం లేదు. ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే థాట్తోనే నేనైతే ముందుకు వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా మాట వచ్చేస్తుంది, కొంచెం స్కిప్ చేసేయండి. తర్వాత వచ్చేసి సో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట కామెంట్స్. సో ఏం లేదండి, అంటే ఎలా అంటే మనకి నచ్చిన వర్క్ చేయడం కోసం మనం ఎలా అయినా కూడా ఆ టైంని మేనేజ్ చేసుకోగలం అనమాట. అది మనకు నచ్చలేదు అనుకో తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అన్నట్టుగా స్కిప్ చేసేస్తూ ఉంటాం అనమాట ఆ వర్క్ని. అలా కాకుండా మన మీద మనకి కాన్ఫిడెన్స్తో చేసుకొని ఓకే ఈ పని కొంచెం టైం షెడ్యూల్ అనేది పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే నాకు లేదు టైం షెడ్యూల్, సరే అన్నట్టుగా టైం షెడ్యూల్ లేకుండా ఉండేదాన్ని. సో ఇప్పుడైతే కొంచెం లైఫ్ అంతా ఇలా ఉంటే కొంచెం లీడ్ చేయడం కష్టం కదా. సో మనకంటూ ఏ టైంలో ఏ పని చేయాలి అనే ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి అయితే ఎలాగో కుదరదు, బట్ ఇంట్లో ఉండే ఉమెన్స్కి అయితే ఖాళీగా లేకుండా అసలు ఇంట్లో తొందరగా పని చేసేసుకొని ఏదో ఒకటి మనకంటూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఏదైనా వర్క్ చేస్తే అదొక ఐడెంటిటీ కింద ఉండిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది స్టార్ట్ చేస్తాను. అంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటానని కాదులేండి, కాకపోతే ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని ఇంకా ఇంట్లో పనులు ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసుకుంటూ అలా ఆఫీస్కి వెళ్తే అంటే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బయట ఎక్కడైనా వర్క్ చేస్తే తర్వాత అంటే ఓకే, బట్ ఇప్పుడు వర్క్ చేస్తే పిల్లల్ని కేర్ తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఇంట్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళ మీద మనకు అంత కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. సో ఫస్ట్ స్టెప్ అయితే వాళ్ళకి ఇదే కదండి. సో వాళ్ళని వదిలి అంటే వాళ్ళ మూమెంట్స్ ఏమీ గమనించకుండా మనం ఎంతైనా కూడా మనం ఎంత ఎర్న్ చేసినా కూడా మన కోసం ఇంకా మన పిల్లల కోసమే కదా. సో వాళ్ళని వదిలేసి మనకి ఎంత ఎర్నింగ్ ఉన్నా కూడా అది నాట్ కొంచెం కష్టమే అని అనిపిస్తుంది. కష్టం మీన్స్ అదంతా వర్కౌట్ కాదు అన్నట్టుగా. సో నాకైతే అలా నా ఒపీనియన్ అయితే అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు అని చెప్పాను కదా. సో అంతేనండి, మన టైం షెడ్యూల్ని మనం చేసుకొని ఏదైనా కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి, బట్ ఆ టాలెంట్ని మనం యూజ్ చేసుకోము అంతే. అంటే ఇంట్లో పనులు అవి ఇవి అని చెప్పేసి రోజంతా కూడా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ టైం నుంచి ఈ టైం వరకు నా పనులు కంప్లీట్ అయిపోవాలి అని చిన్న షెడ్యూల్ పెట్టుకొని ఆ టైం నుంచి మీరు ఇంట్లో ఉండి ఏదైతే చేయగలరో లైక్ టైలరింగ్ కానీ, పెయింటింగ్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఇంకా ఇప్పుడైతే చేస్తున్నారు కదా బ్యాంగిల్స్, ఇలా చాలా లేడీస్కి అయితే చాలానే ఉంటాయి ఇంట్లో ఉండి చేసేవి. సో అలా మనకంటూ ఎర్నింగ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఉమెన్స్ ట్రై చేయండి ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మనకి ఏ టాలెంట్ ఉంది, సో మీకే టాలెంట్ ఉంది అనేది మీకే తెలియాలి. సో అది చూసుకొని సో మన టైం షెడ్యూల్ని మనం కరెక్ట్గా చేసుకుంటే మనకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది అన్నమాట. సో మనకి దానివల్ల అవార్డ్స్ అవి ఏమీ రావు, కానీ లైఫ్లో అంటే ఏదైనా చేయాలి అనే ఒక చిన్న గోల్ అయితే ఉంటుంది. మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది చేయగలరు అని కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. సో తర్వాత వచ్చి కేక్స్ చేస్తున్నాను కదా. సో కేక్స్ కోసం ఒక సబ్స్క్రైబర్ అయితే చాలాసార్లు నాకు కామెంట్ అయితే చేశారండి, మీరు క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ ఆవిడకి కామెంట్ కూడా పెట్టాను. అంటే లైక్ ఎవరైనా ఒక 10-15 మెంబర్స్ వరకు ఆన్లైన్ క్లాసెస్ వెళ్ళండి, డైరెక్ట్గా కాకపోయినా ఆన్లైన్లో అయినా సరే ఒక 10-15
15 కామెంట్స్ అయినా వస్తే కనుక నేను ఖచ్చితంగా పెడతాను అని చెప్పి పెట్టాను అనమాట. తర్వాత మగ్గం వర్క్స్ చెప్పడం మర్చిపోయాను. సో మగ్గం వర్క్స్కి కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా కూడా నేను తీసుకుంటానండి. కాకపోతే నాకు అట్లీస్ట్ 10 to 15 కామెంట్స్ అయినా వస్తేనే నేను ఏ పనైనా చేయగలను కదా. సో ఒకరిద్దరికి అయితే కొంచెం ఆ వర్క్ని మనం స్టార్ట్ చేయడం కూడా చేసేటప్పుడు కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు, చెప్పగలనా లేదా అనేది. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. దానికి వస్తే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పానండి వీడియోస్లోని. అదేంటి అంటే నేను కూడా యాక్చువల్గా కేక్స్ అంత పర్ఫెక్ట్గా చేస్తానని అయితే నాకు కూడా తెలీదు. యాక్చువల్గా ఎవరు కూడా స్టార్టింగే ఆ గుడ్గా వచ్చేయాలి, మొత్తం అంతా డెవలప్ అయిపోవాలి అంటే ఎవరు అవ్వరు. అది మనకి ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది పెరిగి చిన్న చిన్న టిప్స్ అలాంటివి ఏవైనా ఉంటే తెలుస్తుంది అనమాట. అది మనకు ప్రాక్టీస్ బట్టి మాత్రమే అది తెలుసుకోవాలి. ఒకరు చెప్తే కూడా మనకు అర్థం కాదు అంత తొందరగా. సో మనం చేసేటప్పుడు మాత్రమే ఓహో ఇదా అన్నట్టుగా అర్థమవుతుంది. సో కేక్స్ విషయంలో నాకు కూడా ఇంతే. స్టార్టింగ్ నాకు కూడా ఏం రాదు. కాకపోతే కేక్స్ నేను ఇప్పుడు నేర్చుకున్నది ఏం కాదు, ముందే అంటే 5 years బ్యాక్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇంట్లో కూడా పిల్లల బర్త్డేస్కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కానీ కేక్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా మగ్గం వర్క్స్ కూడా అప్పుడు కూడా 5 years బ్యాకే స్టార్ట్ చేశాను. తర్వాత చిన్నోడు పుట్టినప్పుడు 1 year అయితే గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇలా చేస్తూ ఉంటే ఏదైనా వస్తుందండి. స్టార్టింగే అందరికీ వచ్చేయాలంటే ఏది రాదు, అసలు ఏ పని కూడా రాదనమాట. సో ఇది మెయిన్. అసలు కేక్ బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియానే నాకు లేదు నిజం చెప్పాలంటే, లేదు అస్సలు లేదు. కానీ ఏంటి, నేను బర్త్డేస్కి వాటి పిల్లలకి చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో. అప్పుడైతే నాకు ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉంటారు, సో మా రిలేటివ్స్ వెళ్ళండి. తనైతే చాలాసార్లు చూసి నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా, సో బయటకి ఎందుకు సేల్ చేయకూడదు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నేనే ఫస్ట్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పి తనైతే నన్ను మోటివేట్ చేసింది అనమాట. సో నాకైతే అస్సలు చేసే థాట్ లేదనమాట. యాక్చువల్గా అంత పర్ఫెక్ట్గా బ్యాటరీలా నేను చేయగలుగుతానా అనే థాట్తో ఇంకా ఏం రాలేదు అలాంటి సిచ్యువేషను. సో తర్వాత తను అనిన తర్వాత అవును నిజమే కదా, ఒకసారి ఒక 2-3 ఆర్డర్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది నాకు ఫుల్గా వచ్చిందా లేదా అనేసి అనుకున్నాను. ఫస్ట్ ఆర్డర్ కూడా తనకే చేశాను. ఎప్పుడు అంటే క్రిస్మస్ టైంలో చేశాను. సో అక్క అయితే చాలా బాగుంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసింది. సో ఆ తర్వాత న్యూ ఇయర్ కేక్స్ అలా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మగ్గం వర్క్ అంటే తెలిసిందే కదా, 5 years నుంచి ఇంట్లోవి బయట ఇంకా మొత్తం అంతా చేస్తూనే ఉన్నాను. తర్వాత ఇంకా ఫ్యూచర్లో నాకు ఒక చిన్న ప్లానింగ్ అయితే ఉందండి, బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనే టెన్షన్తో అయితే కొంచెం ఉండిపోతున్నాను. ఏంటి అంటే టైలరింగ్ మీద నాలెడ్జ్ ఉంది, మగ్గం వర్క్స్ మీద నాలెడ్జ్ ఉంది. సో చిన్న షాప్ లైక్ బొటిక్ లాగా ఎందుకు ప్లాన్ చేయకూడదు అనే థాట్ అయితే ఉంది. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేస్తాను. ఫ్యూచర్లో అయితే ఆ థాట్ ఉంది నిజంగా. సో చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. కాకపోతే నేను ఫ్యాషన్ డిజైనింగ్ అట్లా ఏం నేర్చుకోలేదు, ఎప్పుడూ నేను ఏది నేర్చుకోలేదండి. యాక్చువల్గా ఏ క్లాసెస్కి, కేక్స్ కానివ్వండి, మగ్గం వర్క్స్ కానివ్వండి, ఏ క్లాసెస్కి కూడా నేను వెళ్ళలేదు యాక్చువల్గా. సో వెళ్ళకుండానే ఇంట్లో ఉండి అలా. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక టీచర్ ఉన్నారండి, నిజంగా చెప్తున్నాను. టీచర్ చిన్నప్పటి నుంచి శారీ డ్రాప్ చేసుకోవడం ఎలా, మెహందీ పెట్టుకోవడం ఎలా, బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం, మగ్గం వర్క్స్ కానివ్వండి, అంటే కుకింగ్లో కాదులేండి, మిగతా ఏవైనా కూడా నాని ఎక్కువగా నాకు సపోర్ట్ చేశారు. సో అది అనమాట, ఆవిడే నాకు టీచర్. ప్రస్తుతానికైతే నేను ఇంతకుముందు 5 years బ్యాక్ నాని దగ్గరలోనే ఆ హౌస్లోనే అక్కడే రెంట్కి ఉండేవాళ్ళం. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నానితో కాస్త ఇంటరాక్షన్ అనేది తగ్గిందనమాట. బట్ ఎప్పుడైనా డౌట్స్ ఏదైనా ఉంటే కాల్ చేస్తే ఖచ్చితంగా చెప్తారు. ఇంకా తర్వాత మీకు చూపించలేదు కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు నాని చెప్పేవారు థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అట్లా చాలా రకాలుగా అన్నీ నేర్చుకున్నాను మ్యాథ్స్. ఇంకా ఎన్ని నేర్చుకున్నా కూడా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలి, అసలు నేర్చుకోవాల్సినవి కూడా చాలా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అవి నేర్చుకుంటూనే ఉండాలి. ఏదైనా కూడా లైఫ్ అంటే అంతే కదా, మనం నేర్చుకుంటున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అది
ఏదైనా కూడా ఏ ప్రొఫెషన్లో అయినా కూడా. సో అదనమాట. సో ఇంతకు మించి చెప్పడానికైతే ఉన్నాయి, బట్ అన్నీ ఒకేసారి చెప్తే బాగోదు కదా. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా మీతో ప్లాన్ చేసి ఖచ్చితంగా నేను హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చేసి నేను మీకైతే అప్లోడ్ చేసేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో నచ్చితే ఎవరికైనా, సో నేను ఏదైనా రాంగ్గా మాట్లాడుంటే సారీ అండి యాక్చువల్గా. సో నాకు తెలిసింది ఇంకా నా లైఫ్లో జరిగింది మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరిని ఉద్దేశించి నేను ఏది కూడా అనలేదన్నమాట. సో ఇదేనండి వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంటే నా ఛానల్లో కంటెంట్ అనేది ఏంటి, సో ఇలా కొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.